హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఏంటి స్టార్టింగ్ ఇలా చికెన్ కోస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, మొన్న లూలు వీడియో చూసాం కదా, సో అక్కడైతే మేము చికెన్ తీసుకున్నామండి. ఇక్కడ మళ్ళీలాగా పీసెస్లో కాకుండా డైరెక్ట్ కోడి పరంగా కూడా ఉన్నాయండి. సో మా వారాలున ఇవి బాగున్నాయి తీసుకోండి అని చెప్పేసి నేను ఒకటి అంటే నాతో వచ్చిన మా సిస్టర్ ఒకటి తీసుకున్నాము. సో మా చికెన్ కోయడానికి పడిన కష్టాలు అన్నీ కాదండి. ఎన్ని కుస్తీలు పడుతున్నామంటే అన్ని కుస్తీలు పడుతున్నాం. బట్ అది చేయడం నాకైతే రావట్లేదు. తను స్కిన్ పట్టుకుంటుంది, నేను వచ్చేసి కోస్తున్నాను అనమాట. బట్ ఫైనల్లీ ఆ ముక్కలైతే కోసి నీట్గా ఈవినింగ్ వచ్చేసరికి మా వారికి చికెన్ బిర్యానీ చేసి చిల్లిగార్లు చికెన్ కూర కూడా వండానండి. ఎందుకంటే ఏదైనా మన ఆంధ్ర స్టైలే కదండి. సో ఈవినింగ్ వచ్చేసి మా విల్లాస్ దగ్గరికి ఒక అతను ఆకుకూరలు పట్టుకొని అక్కడున్న ఫార్మర్ ఒక అతను వచ్చారనమాట. ఆయన రాగానే ఇక్కడ బార్గింగ్ చేయొచ్చంట. అక్కడ కుంభకోణం వాళ్ళున నెక్స్ట్ బెంగళూరు ఆవిడ కలిపి తీసుకున్నారనమాట. తీసుకుంటే బార్గింగ్ చేయొచ్చు అంటే ఒక్కొక్క కొత్తిమీర కట్ట 100 దరం చెప్తున్నారనమాట. 100 దరం కాదు, తగ్గించండి, 2 కలిపి లేదా అంటే 3 కలిపి 2 దరమ్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడ అడుగుతున్నాము. ఆయన ఎర్ర తోటకూర, పుదీనా, సో చాలా రకాలైతే ఆకుకూరలు అయితే తెచ్చారు. సో నేను, మా అక్క, మాతో వచ్చిన ఇంకో అమ్మాయి, నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకున్నారనమాట ఈ పుదీనా పచ్చడి. ఫైనల్లీ తీసుకున్నాక నేను చిల్లిగారెలు చేస్తున్నప్పుడు నా ఎదురుగుంట ఉన్న కుంభకోణం అన్నాం కదండి, ఆవిడైతే చన్నా మసాలా ఇచ్చారు. దట్టు ఇదేమో ఇడియప్పం అంట. సో ఇడియప్పం కూడా అది సోడిపిండితో చేశారనమాట. సో అవి అయిపోగలే నైట్ వచ్చేసి మాకు ఇలా వాటర్ వచ్చేసేది. 2 క్యాన్స్ 18 దరమ్స్ అనమాట. సో 2 క్యాన్స్ తీసుకునే వాళ్ళు మాకు 3-4 డేస్ వచ్చేవి. 18 దరమ్స్ తీసుకొని మాకు 2 క్యాన్స్ వచ్చి చక్కగా సైకిల్ మీదే వచ్చేవారండి అంత దూరంలో ఉన్న. మెయిన్ ఏంటంటే ఇక్కడ గుడ్ ఏంటంటే డే టైంలో రారండి, నైట్ టైం అనుకో హస్బెండ్స్ ఉంటారు కాబట్టి అప్పుడే వస్తారు. ఇది వచ్చేసి మస్టర్ రోజు మా వారాలు డ్యూటీకి వెళ్ళాక ఒక అతను చెప్పారంట, మీ విల్లా దగ్గరలోనే ఆక్వా పార్క్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, మొత్తం అన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారండి. మళ్ళీ మేనేజర్కి పర్మిషన్ అడిగితే ఇంకా వెళ్ళిపోతారండి ఇండియాకి అని చెప్పేసి అంటే పర్మిషన్ ఇచ్చారంట. హైలైట్ ఏంటంటే ఎండ ఘోరంగా ఉన్న మా అతను కార్ చేస్తే ఆయన మాకు వచ్చారనమాట. రాగలే మా వారాలు వెళ్తే సో అంటే అరబిక్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి లక్షవారం శుక్రవారమే అలా ఉంటుందంట, మిగతా అన్ని రోజులు ఉండదంట. ఒకవేళ ఉన్న పిల్లలు ఉంటారు కదండి, 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని అలో చేస్తారంట. మిగతా అంతకన్నా పెద్దవాళ్ళు ఉంటే అలో చేయరంట. ఒక లేడీస్ని మాత్రమే అలో చేస్తారంట. లక్షవారం శుక్రవారం ఎవరైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో పాపం వీళ్ళు ట్రై చేసినందుకు సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చినా సరే ఎక్కడ అవ్వలేదని పిల్లలు చూస్తే ఇంకా గోల పెట్టేసి ఏడుస్తున్నారనమాట. సో మా వారాలు పోనీ ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర గయాతి దగ్గర ఎక్కడైనా ఉందేమో. మేము ఉండేది గయాతి నుంచి సన్నాయికి మధ్యలోనమాట. సో సన్నాయి సైడ్ కూడా మేము వెళ్ళాము, అక్కడ కూడా ఎక్కడా లేదు. ఈ పిల్లలేమో మాకు కావాలని మా ఘనశ్యామ్ ఏడ్చాడండి ఆ రోజు, ఒక రేంజ్లో ఏడ్చాడు. ఫుల్గా వీళ్ళు ఏం చెప్పారంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇలా ఆడుకోవచ్చు అని ఫుల్గా వీళ్ళకి చెప్పేశారు. వీళ్ళు చూస్తే ఇంకా మాట అనేది వెళ్ళలేదు. ఇది 3 డేస్ వ్లాగ్ అనమాట. సో షార్ట్స్, ఇదైతే లాంగ్ వీడియో వస్తుంది. అయితే మా వారాలు ఏం చేశారంటే ఫ్రైడే మార్నింగే ఇంక వెళ్దాము, ఈవినింగ్ అయితే చాలామంది ఉంటారు, సో మనం ఫ్రీగా పిల్లల్ని ఆడిపించలేము అని చెప్పేసి మేము మార్నింగ్ అక్కడ ఉన్న ఎండకి మేము మార్నింగ్ వెళ్ళడం చాలా డేర్ చేసి వెళ్ళాము. బట్ మాకు వచ్చే కారు అతను అయితే రావలేదన్నమాట. సో వేరే ఇంకో కారు వీళ్ళు నెట్లో బుక్ చేస్తే అతనే ఒక 3 ట్రిప్స్ అయితే వేస్తారనమాట. మా వారాలతో పాటు మా బావగారాలు కూడా మా వారాలతో చేసిన ఇంకో మా హేమంత్ అంటాం కదండి, సో వాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లలు అయితే చూడగలే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ పార్క్ పేరు వచ్చేసి ఆక్వా పార్క్ అనమాట. అసలు రూపాయి కూడా తీసుకోలేదన్నమాట. వాళ్ళు ఇద్దరున్న ఫస్ట్ ట్రిప్ వస్తాక ఇంకా చాలా గ్యాప్ ఉంది, బట్ వద్దండి ఇంకా మేము వెళ్ళాక మమ్మల్ని చూసి ఆన్ చేశారనమాట. అస్సలు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, చాలా క్లీన్గా ఉందన్నమాట. మా వారాలు పోనీ అంటే వాళ్ళకు కూడా తెలీదు, ఫస్ట్ టైం రావడం అనమాట. సో ఇక్కడ మా పాస్పోర్ట్స్, వీసా ఇవన్నీ కూడా ప్రూఫ్స్ చూపించారనమాట. మా వారాలకి అక్కడ ఉన్నది అక్కమ్మ అనుకుంటాను, సో వాళ్ళు కూడా అది చూపించారనమాట. అతను వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది పెద్దవాళ్ళదండి, కొద్దిగా
ఎక్కువ ఫీట్ ఉంటుంది. సో చిన్నపిల్లలది ఎటు సైడ్ ఉంది, ఏవి ఎటు సైడ్ ఉన్నాయో అక్కడ రాగలి చెప్తున్నారనమాట. నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా నీట్గా ఉంచారు. గవర్నమెంట్ది అన్నందుకు చాలా నీట్గానే ఉంచారు. డ్రెస్ చేంజింగ్స్కి ఏంటి, లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి చాలా నీట్గానే. మేము రాగలి మాకు ఇప్పుడు వద్దండి, ఇంకా ఫ్యామిలీ రావాలి, వాళ్ళు వచ్చాకే ఆన్ చేయండి అంటే మేము ఎంతసేపు ఉంటే అంతసేపు కూడా ఆన్ చేసి ఉంచారనమాట. ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో. మేము నిజంగా చెప్పాలంటే ఒక 4 to 5 అవర్స్ వరకు చాలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. నిజంగా వాటర్ అయితే ఆన్ చేశారండి. మా పిల్లలు డ్యాన్స్ వేసేస్తున్నారు. మాకు అలస ఫుల్ జోష్ అయిపోయారు. చాలా యాక్టివ్ ఉంటారండి. ఆ వాటర్ చూసారా, ఆ బకెట్ అయితే చాలా ఫన్ అయిపోయిందండి. ఆ పెద్ద బకెట్ మొత్తం నిండాక మన మీద ఫ్లో అవుతుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఒకసారి వస్తే ఒకసారి వెళ్ళొచ్చు అని, లేదంటే ఈ పిల్లల్ని వన్స్ మేము దింపామంటే ఆపడం చాలా కష్టం. మా అబ్బాయి ఎంతైతే ఎగ్జైట్ అయ్యాడో అంతకు పూర్తి న్యాయం చేశాడు, కానీ మా వాడి వాటర్కి చాలా భయపడిపోయాడు. నేను వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ వాటర్లో ఎలా వెళ్తారు అనుకున్నాం. బట్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్న దగ్గర అయితే వాడు అస్సలు చాలా భయపడిపోయి, చాలా చిన్న పూల్ అయితే ఉంది, ఆ పూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారనమాట. చూసారు వాటర్ ఎలా అయితే వచ్చింది. ఏదెక్కడ సేఫ్ నాట్ సేఫ్ అని చెక్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ వాళ్ళు, మా మరిది వాళ్ళు, వీళ్ళందరూ. సో డీటెయిల్గా చూపిస్తా, ఎందుకంటే ఆఫ్టర్ ద స్నానం ఫుల్ ఫినిష్డ్. బాబ్రే వావ్ నైస్. చిల్ అవుతున్నారా? డ్రెస్ చేంజ్ నేను తెచ్చుకోలేదు. సో మేము ఫైనలీ డ్రెస్సులు అయితే మార్చుకొని మేము ఇంకా స్టార్ట్ చేసాం. ఇక్కడైతే నేను రీల్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ వాటర్లో దిగితే వీడియో తీసిన వాళ్ళు ఎవరో ఉండరని చెప్పేసి. పాప మా హేమంత్ అయితే చాలాసేపు స్నానానికి అయితే దిగలేదనమాట, అన్ని వీడియో అయితే తీశారనమాట. ఇక్కడ చూడండి, మేము అక్కడ నించుంటే ఆ స్లోమో పెట్టాడు, చాలా అంటే చాలా బాగుంది. సో చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ అయిపోయిందనమాట. మేము ఇక్కడ వాటర్లో నుంచి దిగుతున్నారనమాట. మా వారు ఎంత నవ్వుకున్నానంటే నన్ను దూరమన్నారు, కానీ నాకు ఎందుకో అది చాలా భయం వేసింది. సో నేను దిగనని చెప్పేసి నేను అక్కడే ఉండిపోయాను. బట్ ఎంత బ్లాక్ అయిపోయిందంటే ఫేస్ అంత బ్లాక్ అయిపోయిందండి బాబు. ఉంది కదా, సో నేను అదైతే ఎక్కానండి. ఇంకా మిగతా 3 కూడా నేను ఎక్కలేదు. ఇక్కడ 4 ఉన్నాయి. సో 4లోనే నేను ఒకటే ఎక్కాను, మిగతావి అయితే ఎక్కలేదు. అవి చూడడానికి అలా ఉంది, కానీ చాలా స్పీడ్గా వచ్చేసింది అనమాట. సో అంత స్పీడ్గా అయితే వచ్చాయి. ఇప్పుడైతే మా అక్క, నేను, మా కార్తిక్ మేమైతే వెళ్తున్నాం అనమాట. బట్ వెళ్ళాను కానీ చాలా భయం వేసింది. ఇదైతే చాలా స్పీడ్గానే వచ్చాయి. బట్ నేను ఎందుకు అది ఇంకా నేను దిగలేను అని చెప్పేసి వీడియోకి ఒక 2-3 పోజులు ఇచ్చేసి, సో ఫైనల్లీ ఈ సర్కిల్లో ఉంది, కాకపోతే అది అంత సర్రనేం జారట్లేదు. మధ్యలో ఉన్న 2 అయితే ఎక్సలెంట్ అండి, ఒక్క రేంజ్లో అవుతున్నాయి. ఫైనల్లీ మేమైతే దిగాము. మా ఘనశ్యామ్ అయితే ఇంకా చిన్న పూల్ అయితే ఒకటి ఉంది, ఆ పూల్ అయితే ఇంకా అది వదలలేదు. సో మేము కిందకు వచ్చాక మేము కాల్తో అనుకుంటూ సో వాటర్లో అయితే దిగాము. సో వాటర్ అయితే చాలా లోతుందనమాట. మేము ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం. ఏదో ఎక్స్పెక్ట్ చేసి గబగబా వెళ్ళాం, సర్రం జారి దప్పులు వాటర్లో పడతాం అనుకున్నాం. బట్ అలా పర్లేదన్నమాట. ఫైనల్ సో మేము ఇంకెక్కువైతే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే స్నానాలు చేయడానికి టైం అయిపోద్దని. ఇంకా మేము ఫుల్గా స్నానాలు చేసి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ మా కార్ అయితే వచ్చేసింది. సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంటికి రాగలి చాలా వేడిగా చీజ్ పాస్తా అయితే చేశానండి.
ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నీట్గా మేము వెళ్ళంటే ఫొటోస్ తీసుకున్నాము. అవన్నీ చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి సపోర్ట్ చేయండి. బాయ్.